ఒక నది పక్కన ఒక గ్రామంలో కేశవ్ అనే ఒక తోటమాలి తన తోటను మంచి చెట్లతో ఆకర్షవంతంగా మార్చాడు. అదే గ్రామంలో రోహన్ అనే ఒక బాలుడు తన లక్ష్యం కోసం కష్టపడుతూ ఉండేవాడు. ఒకరోజు రోహన్ అనే యువకుడు కేశవ్ దగ్గరికి వచ్చాడు. అతను చాలా నిరాశగా కనబడ్డాడు. మాస్టర్, నేను ఎంతో కష్టపడుతున్నా, కానీ ఫలితం కనిపించడం లేదు. ఎంత ప్రయత్నించినా విజయం అందడం లేదు. నన్ను చూసి ఆ దేవుడు మరిచిపోయాడేమో అని అన్నాడు. కేశవ్ చిరునవ్వుతో అతన్ని తన తోటలోకి తీసుకెళ్లాడు. ఈ పూల మొక్కలను చూడు అని అన్నాడు. ఎలా కొద్ది రోజుల్లోనే చక్కని పూలతో వికసిస్తుందో గమనించు. ఇప్పుడు పక్కనే ఉన్న బ్యాంబూ చెట్టుని చూడు, అది ఎంత పొడవుగా బలంగా ఉందో అని అన్నాడు. రోహన్ అంగీకరించాడు. అవును, బ్యాంబూ చెట్టు చాలా గొప్పగా ఉంది, కానీ ఇది నాకెందుకు చెబుతున్నారని అడిగాడు. కేశవ్ నవ్వి చెప్పాడు, నేను ఈ 2 మొక్కల విత్తనాలను ఒకేసారి నాటాను. ప్రతిరోజు వాటికి నీరు పోశాను. పూల చెట్లు కొద్ది నెలల్లోనే చక్కగా ఎదిగి అందమైన పూలను ఇచ్చింది. కానీ బ్యాంబూ చెట్టు 1 సంవత్సరం గడిచినా 2 సంవత్సరాలు అయినా ఏమీ కనిపించలేదు. అందరూ నన్ను ఒక వెర్రివాడిలా చూసేవారు. అయినా నేను నీరు పోయడం ఆపలేదు. 5 ఏళ్లు పూర్తయ్యాక ఒకరోజు చిన్న చిగురు కనిపించింది. ఆ తరువాత 6 నెలల్లో బ్యాంబూ చెట్టు 60 అడుగుల ఎత్తుకి ఎదిగిపోయింది. రోహన్ ఆశ్చర్యపోయి బ్యాంబూ చెట్టు ఎందుకు అంత ఆలస్యంగా ఎదిగిందని అడిగాడు. కేశవ్ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, అది ఎదగడం మానలేదు రోహన్. అది 5 ఏళ్లు భూమి లోపల తన వేళ్లను బలంగా చేసుకుంది. ఎదగడానికి కావలసిన ప్రతి విషయాన్ని బలపరుచుకుంది. తన పునాది గట్టిగా లేకపోతే వేగంగా పెరిగిన నేలకి పడిపోతుంది. అదే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. నీ కథ కూడా అలాంటిదే. నువ్వు పడుతున్న కష్టం వృధా కాదు. నీరు పోస్తూనే ఉండు. నీ ప్రతిభకు ఓపిక పట్టు. సరైన సమయం వచ్చినప్పుడు నువ్వు ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతావు. రోహన్ ఈ మాటలు విని నవ్వాడు. అప్పటి నుండి అతను ఫలితాల గురించి ఆలోచించడం మానేశాడు. ప్రయాణాన్ని ఆనందిస్తూ ప్రతిరోజు ప్రేమతో పనిచేశాడు. కొన్నేళ్లు తర్వాత అతను నిజంగా గొప్ప విజయాన్ని సాధించాడు. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా ప్రయాణాన్ని ఆస్వాదించండి. మీ కృషి వృధా కాదు, అది మిమ్మల్ని భవిష్యత్తుకు సిద్ధం చేస్తుంది.